వైసీపీ పేరు కాస్త వైజీపీ కింద మారబోతుందా? వైసీపీ నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయా? అప్పట్లో గోరంట్ల, దాని తర్వాత అంబటి, దాని తర్వాత దువ్వాడ, ఇప్పుడు మన ముందుకొచ్చాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే వీళ్ళందరినీ ఎలా చూడాలి? దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీ పేరు కాస్త మారబోతుందా? వైజీపీ కింద పెట్టబోతున్నారా అంటే ఏమంటారు? వీళ్ళ లీలలు చూస్తే, వీళ్ళ రాసలీలలు చూస్తే మీకేమని? భ్రష్టత్వం, భ్రష్టులు, నీచులు, మ్లేచ్చులు ఏమనమంటావు? ఇంత భ్రష్టత్వంతో ఉన్న పార్టీని ఇంతవరకు చూడలేదు మనం. ఈరోజు వచ్చిన వీడియో, ఎవరతను? ఎమ్మెల్సీ అనంతబాబు. అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, డోర్ డెలివరీ. ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వాడు, చంపానని చెప్పినవాడు, అతన్ని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రచారం, బహిరంగ సభ వేదికల్లో అభివాదాలు ప్రజలను ఉద్దేశించి, మంచోడు, సౌమ్యుడు అని వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి కితాబులు. అంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెలాంటాడివో చెబుతా అంటారు. ఏదో ఒక సామెత ఇంగ్లీష్లో. ఇప్పుడు మీరు చెప్పిన లిస్టు విజయసాయి రెడ్డి, మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు, దువ్వాడ సీను, అనంతబాబు స్నేహితులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడు నువ్వు చెప్తావా? ఇంకా నేను చెప్పాలా? ఎందుకంటే నీ స్నేహితులను బట్టే నువ్వు కదా. ఇప్పుడు ఇవాళ రఘురామకృష్ణరాజు ఒక మాట అన్నారు, నిన్న మొన్న చూశాను ఏదో వీడియోలో. వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ శృంగార రసిక చిలిపి పార్టీయా? అబ్రివేషన్ మార్చాడు ఆయన. ఏదో శృంగార రసిక చిలిపి పార్టీ అని. కరెక్ట్గా వైఎస్ఆర్సిపికి ఆయన ఇచ్చిన అబ్రివేషన్. వీళ్ళు పెద్దల సభలో సభ్యులు. ఇవాళ వాడు వదిలిన వీడియో, వాడు ఎవడి పేరు ఏంటిది? అనంతబాబు. ఏదో ముద్దులు పెట్టడం, లేకపోతే దాని గురించి ఆ వీడియో వేయటానికే ఆ ఛానల్స్ చాలా అసహ్యంగా ఫీల్ అయ్యాయి. అతను శాసన మండలి సభ్యుడా? పెద్దల సభ శాసన మండలి అంటే. ఇంకొకడు నిన్న దాకా ఒక ఎపిసోడ్, ఒక 15 రోజులు 4 రోజులు వాళ్ళదే నడిచింది. దువ్వాడ సీను, దువ్వాడ వాణి, అవరు ఓ ఎవరామె? దివ్యల మాధురి. అతను పెద్దల సభేనా? దువ్వాడ సీన్ ఎక్కడా? శాసన మండలి. పగబట్టాడా ఇది జగన్మోహన్ రెడ్డి పెద్దల సభ మీద, చట్ట సభల మీద? ఏదో కక్ష కట్టి వీళ్ళందరినీ సభకు పంపినట్టుగా కనపడుతోంది. అతనే దేని మీద కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజాస్వామ్య వ్యవస్థ మీదే కక్ష కట్టాడా? అసెంబ్లీ మీద కక్షతో. అంబటి రాంబాబు ఎంత అరగంట అతను ఎవరు? సంజనానా, సుకన్యానా? ఆ మధ్య ఎవరో ఏదో ఛానల్, ఏదో ఎవరో ప్రెస్ మీట్లో ఎవరో రిపోర్టర్ అడిగాడు అంబటి రాంబాబుని, ఏమని, సార్ సంజన సుకన్య వీడియోలు అంటే, అతను ఏదో కంగారు పడిపోయి వీడియోలా అన్నాడంట. కాదండి నేనే పొరపడ్డాను, అది ఆడియోలు అంటే వీడియోలు అనుకున్నాలే అన్నాడంట. అంటే వీడియోలు కూడా ఉన్నాయా? అందుకే నా కంగారు అంబటి రాంబాబు. ఆ తర్వాత మరొక శాసనసభ్యుడు గంట, ఎవరైనా అవంతి శ్రీనివాసరావు, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లా. వీడు అసెంబ్లీలో సభ్యులు, గంట ఒకడు, అరగంట ఒకడు. ఇక అసలు పెద్దల సభ, రాజ్యసభ ఏది? మన సాయిరెడ్డి, విజయసాయి రెడ్డి ఎపిసోడ్ ఒక 15 రోజులు 4 రోజులు నడిచింది. ఎండోమెంట్ శాంతి, ఎండోమెంట్ శాంతి, విజయసాయి రెడ్డి, ఆమె భర్త ఏంటి మదన్ మోహన్. మదన్ మోహన్ ఎవరు? అతను ప్రభుత్వ ఉద్యోగి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఈమె రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. భార్య భర్తలు, 2 ఆడపిల్లలు, ఒక బిడ్డ. ఆ బిడ్డ డిఎన్ఏకి విజయసాయిరెడ్డి సిద్ధమా అంటాడు మదన్ మోహన్. ఇప్పుడు మదన్ మోహన్ నేను డిఎన్ఏ ఇవ్వడానికి సిద్ధం, విజయసాయిరెడ్డిని డిఎన్ఏ అడుగుతున్నాడు. అతను రాజ్యసభ సభ్యుడా? పెద్దల సభ మీద జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత పగ అంటోంది? అందుకే ఇప్పుడు దువ్వాడ సీన్ ఏం చేశాడంటే టెక్కల ఇన్ఛార్జిగా తొలగించాడు. ఏది దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఒక 20 రోజులో 4 రోజుల్లో గబ్బు పట్టిన తర్వాత
అప్పుడు అతని టెక్కలు ఇన్ఛార్జిగా తీసేసి ఎవరిని పెట్టాడు, పేరాడ తిలకనో ఏమో పెట్టినట్టున్నాడు. మరి దువ్వాడ సీనుని ఇన్ఛార్జిగా తొలగించినప్పుడు మరి విజయసాయిరెడ్డిని ఎందుకు తొలగించాల? తొలగించాలి కదా, నువ్వు పార్లమెంటరీ పార్టీ నాయకుడో మరేదో ఉంది అతనికి రాజ్యసభ పక్ష నేతగా. అరే ఇక్కడ భ్రష్టు పట్టావు, ఇక్కడ గబ్బు పట్టావు, మొత్తం నీ ఎపిసోడ్లే, ఏ ఛానల్ పెట్టినా నువ్వేమో అక్కడ రాజ్యసభలో ఉపన్యాసాలు, తర్వాత మళ్ళీ ఢిల్లీకి హైకోర్టుకి వెళ్ళి దీని మీద ఎవరేం మాట్లాడొద్దని ఆర్డర్ తెచ్చుకుంటారు. అంటే భ్రష్టత్వం నేను అంటోంది. వాడు అసలు ఇంకొకడు లోక్సభ సభ్యుడు, ఎవరు అతను, అసలు వీళ్ళందరికీ ఆద్యుడు. అతనిదే ఫస్ట్ వీడియో బయటకు వచ్చినట్టుంది, మాధవ్ గోరంట్ల లోక్సభ సభ్యుడు. అసలు విలువలకి మళ్ళీ నాదే పేటెంట్ రైట్ అంటాడు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే విలువలు, విశ్వసనీయత, అసలు రాజకీయాల్లో విలువలు చచ్చిపోయాయే అంటాడు. వీళ్ళందరినీ లోక్సభకు పంపిస్తాడు, రాజ్యసభకు పంపిస్తాడు, అసెంబ్లీ, శాసన మండలి, గబ్బు గబ్బు అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గబ్బు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టత్వం ఇవాళ ఒక సభకే పరిమితం కాలేదు. శాసన మండలిలో అదే గబ్బు, శాసనసభలో అదే గబ్బు, లోక్సభలో అదే గబ్బు, రాజ్యసభలో అదే భ్రష్టత్వం. గబ్బు పట్టించారు కదా, ఆంధ్రప్రదేశ్ అంటేనే గబ్బు పట్టించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు గబ్బు పట్టకుండా ప్రతి తెలుగాడిని గబ్బు పట్టించారే. మహిళల బలహీనతలతో ఆడుకుంటారా? అరే ఆడపిల్ల ఉద్యోగం కోసం వస్తుంది, తన యొక్క అవసరాన్ని, బలహీనతని నువ్వు టార్గెట్ చేస్తావా? టార్చర్ పెడతారా? పదోన్నతులు, ఏదో ప్రమోషన్స్ అవసరం, వేధిస్తారా? ఇంత టీజింగా, ఏది ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, అవసరాల కోసం వచ్చినటువంటి ఆడబిడ్డలని, వీళ్ళే పొలిటీషియన్సే కాదు, పోలీస్ ఆఫీసర్స్, ఘనత వహించిన ఐపీఎస్లు ఏదో డైవర్స్ కేసు అనో, లేకపోతే వాళ్ళకి ఏదో వేధింపుల కేసు అనో, ఆడబిడ్డ పోలీస్ స్టేషన్కి వస్తే దాన్ని అడ్డంగా పెట్టుకుని ఆమెని వాళ్ళు చేస్తున్న టార్చర్, ఆ టీజింగ్, ఆ వేధింపులు ఎంత పరాకాష్ఠకు చేరాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ తీసుకుంది దీనికోసమా? ఈ భ్రష్టులను సమాజం మీదకి అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేయటానిక? ఇంతకన్నా బరి తెగింపు ఉందా? వీళ్ళకి అతను మళ్ళీ మంచోడు అంటాడు, సౌమ్యుడు అంటాడు, సర్టిఫికెట్లు ఇస్తాడు, నా స్నేహితులని ఓట్లు వేయమని ప్రజలను అడుగుతారు. ఏ మహిళ అయినా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తుందా? వీళ్ళేనా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, ఏదో స్కీములు ఉంటాయి, నవరత్నాల స్కీమ్ అంటాడు. ఇప్పుడు లిస్టు చూస్తే 9 అవుతాయి నీకు నవరత్నాలు. ఏది, విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు, తర్వాత దువ్వాడ సీను, ఇప్పుడు ఇవాళ వీడు అనంతబాబు. వీళ్ళందరే కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్, ఆయన ఒక దళిత మహిళని వేధిస్తూ ఒక పిల్లవాడికి జన్మనిచ్చిన తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా 28 సీసీ కెమెరాలు పెట్టడం కావచ్చు. అది జనసేన ఆయన ఫోటోలతో సహా వదిలారు. అది శాసనసభ గబ్బు కిందకు వస్తుంది. అది కూడా ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళ, ఆ బిడ్డని అతనే ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనీలాలు తీయించిన దృశ్యాలు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద కూడా అదే కదా, ఆయనకేదో ఆడపిల్లలు లేరు, మగపిల్లాడు కావాలని. వీడిది అదే కేసు అనుకుంటా. ఎవరు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అంటే ఇంత భ్రష్టత్వం పొందినటువంటి పార్టీ, ఇంత భ్రష్టులైనటువంటి నాయకుల్ని మనం చరిత్రలో చూడలేదు. భారతదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఇట్లా ఏంటి దీని పేరు, రఘురామకృష్ణరాజు గారు ఏదో పేరు పెట్టారు, మర్చిపోయా, శృంగార రసిక చిలిపి పార్టీయా? భ్రష్టులు, ఇంత భ్రష్టత్వం కలిగే పార్టీ మనం చూడలేదు. అయితే మీరు చాలా సీనియర్లు, జర్నలిజంలో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి దాదాపు 40 సంవత్సరాల పైగానే మీరు చూస్తూ ఉన్నారు పూర్తిగా రాజకీయంగా ఎలా ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు విడిపోయింది, కానీ అంతకుముందు ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతటి నీచానికి దిగజారినటువంటి ఒక పొలిటికల్ పార్టీ కానీ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు మీరు? వీళ్ళు టార్గెట్ చేసింది ఎవరిని? వీళ్ళకి బలైంది ఎవరు? ఆడబిడ్డలు, మహిళలు.
అసలు మహిళల పేరెత్తే అర్హత వీళ్ళకి ఈ పార్టీకి లేదన్నమాట. మహిళల ఓట్లు పొందే అర్హత వీళ్ళకి లేదు. కలకంటి కంట కన్నీరొలక ఇంట సిరి ఉండదంటారు. వీళ్ళందరి ఉసురు తగిలేగా ఇవాళ 151 నుంచి 11కు పడిపోయింది. అటు తల్లి ఉసురు, ఇటు చెల్లెళ్ళ ఉసురు, ఇప్పుడు ఇలాంటి ఆడపిల్లల ఉసురు. ఇంకా ఇంతకన్నా నువ్వు పతనం అవుతావా? పతనానికే పరాకాష్ఠగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మారిన పరిస్థితి. సో ఇంకా ఇలాంటివి ఏవి ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక వారం ఆగగానే ఇంకొకళ్ళు వీడియోస్ అనేది విడుదల అవుతూనే వస్తున్నాయి. సో ఇదే కొనసాగితే 2029కి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా, ఓడుతుందా అంటే ఏమంటారు? ఇంకొద్దు ఏది ఇంకా ఈ భ్రష్టత్వం ఇక చూడాలనుకోవటం. ఇక ఆపండ్రా నాయన ఈ వీడియోలు. ఇప్పటికి పొందిన భ్రష్టత్వం చాలు. సో చూద్దాం సార్, మొత్తానికి ఇకపై మీరన్నట్టు వీడియోలు ఆగుతాయా లేదంటే మటుకు పరంపరగా కొనసాగుతాయా అనేది చూద్దాం. మరి నమస్తే.